వైష్ణవాల వద్ద వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. ఉత్తర ద్వారం నుండి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనమిస్తున్నారు. ఇవాళ నుండి 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ స్వామివారిని దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. వైకుంఠ ద్వారం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు అలాగే హారతి సమర్పణ చేసి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. అనంతరం భక్తులు తండోపతండాలుగా స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నుండి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే వైకుంఠ ఏకాదశి పర్వదినాన పురస్కరించుకుంటూ వేలాది మంది భక్తులు లక్ష్మీ నరసింహస్వామి వారిని అయితే దర్శించుకోవడానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇక్కడ మనతో పాటు స్వామివారిని దర్శించుకున్నారు వేలాది మంది భక్తులు. వారితో పాటు మనతో స్వామివారి ప్రాశస్త్యతను గురించి అయితే వివరించేందుకు పూజారి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఈ స్వామివారి ప్రాశస్త్యత, ఏంటి, దీనికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జయ నారసింహ, జయ జయ నారసింహ. మంగళాద్రి క్షేత్రం ఇది. మంగళగిరి అని దీనికి ఈ యొక్క ఊరికి పేరు. ఇది ఈ యొక్క మంగళాద్రి క్షేత్రం విజయవాడకి 11 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా గుంటూరుకి 22 కిలోమీటర్ల దూరంలో మధ్య స్థానంలో ఉంది. ఇక్కడ నరసింహస్వామి వారు 3 రకాలుగా స్వామి మనకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. సంయుక్తంగా స్వామివారు మంగళాద్రి పర్వతం మీద పానకాల నరసింహస్వామిగా, అదేవిధంగా ఆ యొక్క పర్వత దిగుభాగాన లక్ష్మీ నారసింహస్వామిగా, పాండవులచే ప్రతిష్ఠించబడినటువంటి లక్ష్మీ నారసింహస్వామిగా, అదేవిధంగా స్వామి యొక్క పర్వతం పైన శిఖరాగ్రాన గండబేరిండ జ్వాల లక్ష్మీ నారసింహస్వామిగా 3 రూపాయల్లో స్వామి మనకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. ఈ మంగళాద్రి క్షేత్రంలో స్వామివారు హిరణ్యక సంహారం అయిన తర్వాత నమూచినటువంటి రాక్షస సంహారం చేసి స్వామి ఇక్కడ ఉగ్రరూపంగా ఉద్భవించారు. ఆ ఉగ్రరూపాన్ని శాంతపడని చెప్పేసి ప్రాధాయపడి దేవతల స్వామివారికి కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో తేనె, ద్రౌపరగంలో గోక్షేరం, కలియుగం ప్రకారం మానవుల మనం బెల్లపానకం స్వామివారికి ఇస్తూ ఉంటాం. ఇచ్చిన దాంట్లో స్వామి సగం సేవించిన తర్వాత వారి యొక్క ఉగ్రంతగా తీర్థంగా మనకి శంఖంలోకి ఇస్తారు. అటువంటి తీర్థాన్ని మనం తీసుకున్నట్లయితే మనకి మోక్షం కలుగుతున్న స్వామి యొక్క మంగళాశాసనాలు. అదేవిధంగా అక్కడ పైన ఉదయం పూట మానవార్చన, సాయంత్రం పూట దేవతార్చన చెప్పేసి మన మంగళాద్రి క్షేత్ర పురాణంలో రాసింది. కాబట్టి ఈ రోజు వరకు కూడా అదే విధంగా జరుగుతుంది. ఈ దిగుసైనటువంటి పాండవులచే ప్రతిష్ఠించిన లక్ష్మీ నారసింహస్వామి వారికి వాళ్ళు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసంలోకి వెళ్తూ ఎగువ సన్నిధిలో స్వామి యొక్క సింహరూపంగా స్వామి నోరు ఉంది. కాబట్టి ఇది నరసింహ క్షేత్రం అని చెప్పేసి పాండవులు ఇక్కడ ఇంద్రలోకంలో నరసింహ సాలగ్రామాన్ని, మా యొక్క లక్ష్మీ నారసింహస్వామి వారికి సాలగ్రామం, ఆ యొక్క మూలవర్లు నరసింహ సాలగ్రామం. అన్ని దేవాలయాల్లో ఏ విధంగా ఉంటారంటే స్వామి అమ్మ మన్ను చూస్తూ ఉంటారు. కానీ మంగళాద్రి క్షేత్రంలో ప్రత్యేకత ఏంటంటే స్వామి అమ్మను చూస్తూ ఉంటుంది, స్వామి మన్ను చూస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క చెవు మన వైపు ఉంటుంది, అమ్మ యొక్క నోరు స్వామివారి యొక్క చెవు దగ్గర ఉంటుంది. అంటే తండ్రి దగ్గర తల్లి ఆ పిల్లవాడిని ఎట్లా సంరక్షిస్తూ కాపాడుతుందో అదేవిధంగా ఈ యొక్క మంగళాద్రి క్షేత్రంలో ఆ స్వామివారు ఉగ్రంగా ఉంటారు. నరసింహస్వామి దండిస్తారు. కాబట్టి తప్పు చేస్తే అట్లా కాకుండా మనని కాపాడుతూ వాడు మన బిడ్డ స్వామి, వాడు ఏదో తెలియక చేశాడు, కాపాడండి అని చెప్పేసి వాడిని మన తరపున స్వామివారిని వేడుకోవటం ఈ మంగళాద్రి క్షేత్రంలో మహా గొప్ప అవకాశం మనకి స్వామివారి ఇచ్చినటువంటి మహాదర్శనం అది. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి వైగానస ఆగమయుక్తంగా నిత్యోత్సవం, మాసోత్సవం, అయినోత్సవం, సంవత్సరోత్సవ ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాటిల్లో స్వామివారికి ఈ రోజున వైకుంఠ ఏకాదశి. స్వామివారు ఈ యొక్క ఆషాఢ మాసంలో శయనించిన స్వామి కార్తీక మాసంలో ఏకాదశిన వైకుంఠ నిద్రలేచి యోగ నిద్ర నుంచి లేచి భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక, షల్లోకాలన్నీ కూడా స్వామి లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా తిరుగుతూ మన అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భక్తులందరి కోరికలు తీరుస్తూ స్వామి తిరిగి ఈ రోజున స్వామి తిరిగి వెళ్తూ ఉంటారు. స్వామివారు అక్కడ ఏ విధంగా ఉంటారంటే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సువేశం విశ్వాకారం గగన సజదం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగ విజ్ఞానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. శాంతాకారంగా స్వామివారు అక్కడ ఉండి భుజగ శయనం అంటే ఆ యొక్క ఆదిశేషుడి మీద శయనించి స్వామి యొక్క నాభి నుండి ఆ యొక్క బ్రహ్మ యొక్క కమలంతో బ్రహ్మ కమలం పైన ఉంటూ అదేవిధంగా
శ్రీదేవి భూదేవి లక్ష్మీలిద్దరు కూడా స్వామి యొక్క పాదాలను ఒత్తుతూ ఆయన యొక్క పాదచెంత ఉంటూ ఉంటారు. అటువంటి స్వామి అక్కడ వైకుంఠంలో ఈ రోజున దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటారు స్వామి. ఈ రోజున మన మంగళాద్రి క్షేత్రంలో నారసింహ రూపంలో స్వామివారు స్వామి యొక్క ఉత్తర భాగంలో నుండి వైకుంఠ ద్వారంలో బంగారపు గరుడ వాహనం మీద శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారు రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడై భక్తులందరికీ కూడా ఆ యొక్క వైకుంఠ దర్శన భాగ్యాన్ని మనకి స్వామి ఇస్తున్నారు. ఇటువంటి వైకుంఠ ఏకాదశి రోజున వికుంఠ అనేటువంటి భక్తురాలకి స్వామివారి ఇచ్చిన వరం, నా యొక్క పేరు మీద ఒక ఏకాదశిని నిర్మిస్తున్నానని చెప్పి చెప్పడం, దీన్ని వైకుంఠ ఏకాదశిగా, దీన్ని మోక్ష ఏకాదశి కూడా అంటారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో మన స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకున్నట్లయితే మనకి మోక్షం కలుగుతుంది, పునర్జన్మ రహితంగా చెప్పబడుతుంది. అదే కాకుండా ఈ మంగళాద్రి క్షేత్రంలో పాంచజన్యం ఉంది, దక్షిణావర శంఖం, దీన్ని పాంచజన్యంగా పిలువుతారు. ఇది తంజావూరు మహారాజు గారు స్వామివారికి సమర్పించుకున్నారు. ఇది బంగారు కవచము, వజ్ర వైడూరాలతో పొదిగి ఉంటుంది. ఈ యొక్క పాంచజన్యాన్ని యుద్ధంలో శ్రీకృష్ణుడు పూరించినటువంటి శంఖంగా చెప్పబడుతుంది. ఈ రోజున స్వామివారికి తెల్లవారుజామున 12 గంటలకే స్వామికి అభిషేకం చేసిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి కూడా ప్రతి సంవత్సరంలో 2 రోజులు మాత్రమే ఆ యొక్క పాంచజన్య తీర్థాన్ని భక్తులందరికీ కూడా ఇస్తుంటారు. ఆ తీర్థం మనం తీసుకున్నట్లయితే మన శరీరంలోకి వెళ్తున్నప్పుడు మనలో రుగ్మతాలు పోయి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలతో మనకి ఈ జన్మలో కానీ పోయిన జన్మలో కానీ ఏదైనా పితృదోషాలు కానీ ఎటువంటి రుగ్మతాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మనకి మోక్షం కలిగి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు పొందుతామని చెప్పేసి మంగళాద్రి క్షేత్ర పురాణాలు చెప్పబడింది. అటువంటి మహోత్తరమైన రోజు ఈ రోజు కావున భక్తులందరూ కూడా చక్కగా క్యూ లైన్లో వచ్చి మా వారి గారు, అదేవిధంగా మా మంగళగిరి శాసనసభ్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క సూచనల మేరకు అన్ని విధాలుగా ఇటు పోలీసు వారే కానివ్వండి, ఇటు పార్టీల వాళ్ళే కానివ్వండి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారు కానివ్వండి, అందరూ కూడా ఈ యొక్క క్షేత్రానికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేసి స్వామి యొక్క దివ్య మంగళాశాసనం అందే విధంగా చేస్తున్న భక్తులను చక్కగా లైన్లో వచ్చినప్పుడు జయ నారసింహ జయ జయ నారసింహ అంటున్న స్వామి యొక్క నామస్మరణ చేసుకుంటూ మనము ప్రతి ఒక్క భక్తుడు కూడా నుదుటిన తిలకం ధరించి మన హైందవ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ సాంప్రదాయ దుస్తులతో స్వామివారి దర్శన భాగ్యాన్ని ఈ రోజున చేసుకున్నట్లయితే మన వంశం కానీ మనం కానీ మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు భక్తులందరికీ కూడా జయ నారసింహ జయ జయ నారసింహ. అయితే పూజారి గారు, ఈ ఆలయ ప్రతిష్టత ఏంటంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే శంకుతీర్థం. ఈ శంకుతీర్థం అనేది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ప్రాశిష్టత. అయితే ఏంటి అసలు శంకుతీర్థం తీసుకోవడం వల్ల వచ్చే ఏంటి ఆ మంచి చెడు ఏంటి దానివల్ల ఏంటి ఉపయోగాలు? ఈ శంకుతీర్థం అనేది తంజావూరు మహారాజు గారు 15వ శతాబ్దంలో స్వామివారికి ఇక్కడ పైన స్వామి దర్శన భాగ్యం చేసుకున్న తర్వాత ఆ యొక్క స్వామివారిని చూసి ఇదంతా బోటకమో ఇక్కడ ఏం లేదని చెప్పేసి ఆ స్వామి ఆయన రాజుగారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు బెదిరించే స్వామి నోటి లోపల చేయబెడితే చెయ్యంతా మెలేసుకుపోయిందన్న. అప్పుడు స్వామివారి తప్పైపోయింది నాన్న క్షమించని చెప్పేసి ఆ యొక్క పాంచజన్యాన్ని స్వామికి ఇచ్చారు. ఈ పాంచజన్యం ఎట్లా ఉంటుందంటే దక్షిణావృతం, అన్నీ కూడా ఉత్తరం తిరిగి ఉంటాయి, ఇది దక్షిణ తిరిగి ఉంటుంది. స్వామి యొక్క దక్షిణ చేత్తో ఎడమ చేత్తో పట్టుకొని కృష్ణ పరమాత్ముడు ఆ యొక్క యుద్ధంలో పూరించారంట. అటువంటి శంఖం ఇది. దీంట్లో నుంచి ఓంకారనాద శబ్దం వచ్చేది ప్రత్యేకత ఈ శంఖానికి. ఆ యొక్క శంఖంలో వచ్చే ఓంకారనాద వచ్చేటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఊదిన పాంచజన్యం కాబట్టి ఇది. దీంతో మనం తీర్థం తీసుకున్నట్లయితే మనకి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు పరిపూర్ణంగా చెంది మనందరం కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఇక్కడ మంగళాద్రి క్షేత్ర పురాణాలు చెప్పబడింది. కాబట్టి అతి ప్రాచీన కాలం నుంచి కూడా ఇక్కడ స్వామివారికి ఈ విధంగా మంగళాద్రి గ్రామాల భక్తులందరూ కూడా వచ్చి తీర్థం తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఈ కర్మ చేసినటువంటి పాప కర్మల వల్ల ఈ తీర్థం తీసుకున్న తర్వాత వాళ్ళకి మంచి ఉన్నతమైన స్థానంలో చెంది స్వామివారిని వచ్చి మళ్ళీ దర్శన భాగ్యం చేసుకుని వెళ్ళటం ఈ మంగళాద్రి క్షేత్రంలో మహా గొప్ప అవకాశం. మన స్వామివారికి ఇచ్చినటువంటి శ్రీ మంగళాద్రి శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనాలు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ జనసేన నాయకులు, అదేవిధంగా మాజీ ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ప్రధానంగా ఆలయ విశిష్టత ఏంటి? దీంట్లో ప్రధానంగా మీకు మీ చిన్నప్పటి నుంచి ఉన్న అనుభవాలు? మేము 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు చాలా విశిష్టంగా
లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం కోసం ప్రతినిత్యం రావటం. గతంలో ఆంధ్ర రాష్ట్రం వరకు భక్తులు వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు దేశం నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. కింద లక్ష్మీ నరసింహస్వామి, పైన పానకాల స్వామి, పైన కొండ మీద గండాలయ స్వామి. ఎంతో విశిష్టమైన స్వామివారి. భక్తులకి ఏదన్నా గండాలుంటే పైన గండాల స్వామి తీరుస్తాడు. అనేక కష్టాలను తీర్చే స్వామిగా లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ట ఉంది. అదేవిధంగా వైకుంఠం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రాష్ట్రంలో తిరుమల తర్వాత అత్యంత వైభవంగా లక్షలాది మందులు భక్తులు దర్శించుకునే క్షేత్రం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. ఆ దర్శన భాగ్యం ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకి కలుగుతుంది. దాంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి, సామాన్య భక్తులు దర్శించుకునే విధంగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుంటే అన్ని కష్టములు తీరుతాయి అనేది శాస్త్రం. తప్పనిసరిగా మంగళగిరి పుణ్యక్షేత్రంలో భక్తులందరూ కూడా ఏకాదశి సందర్భంగా ఉత్తరదారు దర్శనంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ఈ స్వామివారికి చూసుకున్నట్లయితే దర్శనం కోసం వచ్చే ప్రత్యేక ఏర్పాట్లు అయితే విధంగా ఆలయ సిబ్బంది అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే నిర్వహించారు. అయితే మనకు చూసుకున్నట్లయితే స్వామివారి దర్శనం అనంతరం కూడా శంకుతీర్థం అయితే ఏర్పాటు. శంకుతీర్థంలో ఏదైతే స్వామి ప్రతిష్టతకు సంబంధించి ఇప్పటి వరకు మనకి పూజారి గారు వివరించారో దీనికి సంబంధించి ఈ స్వామివారి దర్శనం అనంతరం కూడా శంకుతీర్థం అయితే తీసుకునే ఆ దర్శన భాగ్యంతో పాటు స్వామివారికి సంబంధించిన ఏదైతే శంకుతీర్థం తీసుకుంటారో దీంట్లో ప్రధానంగా కూడా అది ఉంటుందని చెప్పని భక్తులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది.